మాకు ఈ బన్నీ గారి తాండవం కానీ అదంతా చూస్తూ ఉంటే మాస్ జాతర అనే దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ లాగా కనిపిస్తున్నాయి స్క్రీన్స్ అన్ని, బిగ్ స్క్రీన్స్ అన్నీ కూడా. అంటే ఎంత ఏలేయకుండా ఉన్నవాడన్నా లేకపోతే ఎప్పుడు కూడా క్లాప్స్ కొట్టినోడు కూడా ఈరోజు ఆ పని చేస్తున్నారు. యాక్చువల్గా మల్టీప్లెక్స్లో కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. సో మరి మీకు థియేటర్లో చూసిన అంటే సారీ మీకు లొకేషన్లో ఆన్ లొకేషన్లో ఉండి చూసినప్పుడు ఏమనిపించింది? సూపర్ హై ఫీలింగ్ అండి అసలు. ఈవెన్ జాతర సీక్వెన్స్ కూడా చూసినట్టయితే ఆ ఫైట్ టేక్ ఆఫ్ సీన్ నా ఫేవరెట్ షాట్, ఫేవరెట్ షాట్. ఎలా కంపోజ్ చేశారు అన్నది నేను ఒకసారి, నాకు రిహార్సల్ వాళ్ళు ముందు ఫైట్ రిహార్సల్స్ ముందే చేశారు, నాకు తెలియదు రిహార్సల్స్ కూడా ఉంటాయి ఫైట్స్కి అని చెప్పి. సో ఇలా ఇదండి షార్ట్ అని చెప్పి ఆన్సెట్ నాకు చూపిస్తే వావ్ అనుకున్నాను నేను. సో ఈ షార్ట్లో మనం ఉంటున్నాము మెయిన్ ఆర్టిస్ట్గా అని చెప్పి ఇట్ వాస్ సో ఎక్సైటింగ్. అండ్ టు సీ బన్నీ సార్ డూ దట్ ఫైట్, ఆ సారీ ఫైట్ జాతరలో క్రేజీ ఎక్స్పీరియన్స్. ఏమనిపించింది మీకు అన్న? అంటే ఇప్పుడు మనం అంటే అల్లు అర్జున్ అంటే ఇప్పుడు చాలా సినిమాలో చూసుంటారు, అంటే మనం వర్క్ చేస్తాం మీకు తెలియదు కదా, ఫస్ట్ సినిమాలో ఎప్పుడు చూసుంటారు, తర్వాత ఫస్ట్ పార్ట్లో చూస్తేనేమో అలా ఉంది, సెకండ్ పార్ట్ ఇంత హైప్ వచ్చేసింది కదా. సో మరి అక్కడ ఆన్ లొకేషన్లో ఉండి చూసినప్పుడు అది ఎలా చెప్పాలి, నేను ప్రతి ఒక్క రోజు సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఫీల్ థ్యాంక్ఫుల్. పుష్ప 2 జనరల్గా సుకు సార్ చాలా రోజులు షూట్ చేస్తారు అంటారు. నేను ఓకే సార్ ఎన్ని రోజులు షూట్ చేసినా పర్లేదు, నేను వస్తాను సార్ హ్యాపీగా సెట్కి, ఐ బి సో హ్యాపీ టు వర్క్ విత్ సుకు సార్ అండ్ బన్నీ సార్ అని చెప్పి ఆ గ్రేట్ఫుల్ ఫీలింగ్తో వెళ్ళి అక్కడ జస్ట్ ఉండి అబ్జర్వ్ చేస్తే చాలు, చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది. సో అలాంటిది మనకి ఇన్ఫర్మేషన్ ఆన్ సెట్ వస్తున్నప్పుడు కూడా చాలా మీరు ఫోకస్డ్గా కీన్గా ఉండాలి. ఓకే బన్నీ సార్ ఏమనుకుంటున్నారు ఈ సీన్లో, సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ క్యారెక్టర్లో, సుకు సార్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులోంచి అని చెప్పి చాలా అబ్జర్వ్ చేసి చూడాల్సి వస్తుంది. ఓకే సో చాలా ఫోకస్డ్గా కీన్గా అక్కడే ఉండాలి. ఓకే బన్నీ సార్ పెద్ద స్టార్, ఆ స్టార్కి నేను ఫ్యాన్ గర్ల్గా ఉండేది నేను సెట్లో చేయలేకపోయాను, నేను క్యారెక్టర్లో ఉండాల్సి వచ్చింది. సో ఐ హ్యూజ్లీ రెస్పెక్ట్ బన్నీ సార్ ఫర్ హిస్ హార్డ్ వర్క్ and for the conviction he gave for that character and for the bond between our characters also. చాలా డిస్టెన్స్ ఉంటుంది, ఎప్పుడు కలిసి మాట్లాడుకునే సీన్లు ఏముండవు లాస్ట్ లోనే తప్ప. ఎగ్జాక్ట్లీ, కానీ ఆ ఎఫెక్షన్ ఫీల్ అయ్యేలాగా చేశారు బన్నీ సార్. ఐ థింక్ సరే ఇప్పుడు మీరు ఏం మాయ చేస్తారు జనాలని, అంటే సెట్లో ఉన్న బన్నీ గారిని కానీ సుకుమార్ గారిని కానీ, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇప్పటికి ఆయన కెరీర్లో నాకు తెలిసి 1000 పైగా రోజులో 1200 రోజులు వచ్చి ఉంటాయి. బట్ మీరు ఏం స్పెషల్ రోజు ఇచ్చారని ఆయన అన్ని రోజులు దాచుకున్నారు ఆ గులాబీ పువ్వుని. ఓ నైస్, ఇది ఎవరు చెప్పారు మీకు? తెలుస్తా ఉంటాయి అలాగా. సో అది గులాబీ పువ్వు కాదు, అది పారిజాతం ఇచ్చారా? పారిజాతం ఆగస్ట్ ఆ టైంలో షూట్ చేస్తున్నప్పుడు, అది మంచి సీజన్, పారిజాతం నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్. సో షూట్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు అక్కడ కింద నుంచి కలెక్ట్ చేసుకుని పట్టుకు వెళ్ళటం నాకు అలవాటు. అది August 15 మేము షూట్ చేస్తున్నాం, హాలిడే అయినా కూడా. సో సెట్కి వెళ్ళే ముందు సెట్కి అయితే గెటప్ లో వస్తారు కదా, సెట్కి వెళ్ళే ముందు ఫ్లాగ్ హోయిస్టింగ్ ఉంది అని చెప్పి బన్నీ సార్ ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చారు. he looked so good and నా చేతిలో ఆ ఫ్లవర్స్ ఉన్నాయి. సో వాంటెడ్ టు గివ్ హిమ్ సమ్ డే. సో నేను ఒక 3 ఫ్లవర్స్ ఇచ్చా. చూసి వావ్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అని చెప్పి స్మెల్ చేసి, ఏంటమ్మా ఈ ఫ్లవర్స్ నీకు ఎలా తెలుసు అది ఇది అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అడిగారు. పారిజాతం సార్ చాలా స్పెషల్ ఫ్లవర్ అది ఇది అని చెప్తే, ఓ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అని. అది అక్కడితో అయిపోయింది అనుకున్నాను. జను హీ లవ్డ్ ఇట్, అయిపోయింది అనుకున్నా. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత సెట్లో షూటింగ్ అవుతుంది, బన్నీ సార్ షాట్. నేను బయట ఉన్నాను, క్యారవాన్లో ఉన్నాను. టీం నుంచి ఎవరో వచ్చి బన్నీ సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని అన్నారు. నేను చాలా కంగారు పడ్డాను, ఏంటి సడన్ గా స్పెషల్ గా పిలుస్తున్నారు, ఏమైనా తప్పు మిస్టేక్ ఏమైనా అయిందా, ఏమైనా కరెక్షన్ ఉందా అని చెప్పి నేను భయపడుతూ వెళ్ళా. చూసి పిలిచి, బన్నీ సార్ది ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది సార్ లుక్ చూసుకోవడానికి సెట్లో. పావని చూడమ్మా నువ్వు ఇచ్చిన ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్ ఇక్కడ నేను అంటించుకున్నాను నా మిర్రర్కి, నాకు చాలా నచ్చింది, నీ గుర్తుగా నేను పెట్టుకున్నాను అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు సార్ అంత స్పెషల్గా తీసుకుంటారు అంత చిన్న గిఫ్ట్ని నేను అనుకోలేదు. ఐ సెడ్ సార్ మీరు యూ మేడ్ మై డే సార్, ఐఎమ్ సో హ్యాపీ అన్న. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, ఐ రియలీ లైక్ దిస్ గిఫ్ట్ అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇవ్వడం, ఆయన దాచుకోవడం కూడా పెద్ద, మీరు ఇవ్వడం ఓకే ఇచ్చారు మీకున్న దీంతో, ఆయన దాచుకోవడం కూడా పెద్ద విషయం కదా, మళ్ళీ పిలిచి చూపించడం అనేది పెద్ద విషయం. అది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. సో అక్కడ అర్థమైంది దేర్ ఈస్ సమ్ కనెక్ట్ హ్యాపెనింగ్.
యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ కో ఆర్టిస్ట్ అండ్ ఆల్సో ఫర్ ద క్యారెక్టర్ హీ బిల్డ్ దట్ కనెక్షన్ అని చెప్పి అదే మీరు చిన్న పిలిచారు, ఎక్కడో టచ్ అయింది ఆయనకి కూడా మొత్తానికి ఆ చిన్న అనేది ఏజ్ పరంగా అలా కాకపోయినా కానీ బట్ ఆ బాండ్ అయితే ఆ క్యారెక్టర్స్ కి కావాల్సిన బాండ్ సెట్ లో ఖచ్చితంగా ఫీల్ అయ్యేలాగా చేశారు యాక్చువల్లీ. అండ్ సెట్ బయట కూడా అంతే ఎఫెక్షనేట్ గా ఉన్నారు, అంతే జాగ్రత్తగా ఉన్నారు. ఒక తెలుగు అమ్మాయి సెట్ లోకి వచ్చి ఇంత బాగా పనిచేస్తుంది అంటే హీ ఆల్సో ఫెల్ట్ సో ప్రౌడ్. ఒకసారి నన్ను అడిగారు, మీ అమ్మ నాన్నలు ఎందుకు షూటింగ్ కి రావట్లేదు, వాళ్ళు నేను ఇలా వర్క్ చేస్తూ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని. సార్ యాక్చువల్లీ వాళ్ళు వైజాగ్ లో ఉంటారు సార్, నేను పిలిపించాలి అని చెప్పా. లాస్ట్ డే సెట్ కి తీసుకొచ్చాను. అదే సెట్ తీసుకొచ్చారు, దాని గురించి కూడా ఏదో పెట్టారు. అంటే మా అమ్మ నాన్న అందరూ వచ్చారు సెట్స్కి, నాది కూడా ఒక ఫోటో లేదు బన్నీ సార్తో, వాళ్ళ ఫోటో ఉంది నేను చదివే మొత్తం కూడా యాక్చువల్గా. సో అంటే సుక్కు సార్ కానీ లేకపోతే రష్మిక మేడం కానీ బన్నీ సార్ కానీ వాళ్ళు చూపించిన గెస్టర్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఏం జరిగింది, ఏమన్నారు వాళ్ళు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని. మా అమ్మ నాన్నలు ఎప్పుడు ఫిల్మ్ షూటింగ్ కి రాలేదు, నేను కొన్ని ఇయర్స్ గా ఫిల్మ్స్ లో పనిచేస్తున్నా కూడా నేను ఎప్పుడు పిలవలేదు, వాళ్ళు కూడా ఎప్పుడు రాలేదు, ఇంట్రెస్ట్ అంత చూపించలేదు. సో కానీ ఇది స్పెషల్ ఫిల్మ్ నాకు, ఇంత పెద్ద ఫిల్మ్ లో చేయటం అంటే నేను ఏదో సాధించానులే ఒక చిన్న ఫీలింగ్ ఉంది నాకు.